తాతలు నిన్నే మొక్కారు, మా నాన్న నిన్నే మొక్కాడు, నేను కూడా నిన్నే మొక్కుతున్నా. పుట్టినప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఇంకో దేవుడు తెలీదు. ఏంది, మీ తాతల కాలం నుంచి ఒకటే జెండా మోస్తున్నారా? దీన్ని బానిసత్వం అంటారా? అవును, నిజమే. తెలుగు జాతి తల ఎత్తి నడిచేదే కాని తల దించుకోదు అన్న సంకల్పానికి నిలబడటమే బానిసత్వం అయితే మేము బానిసలమే. ఆకలే తెలిసిన పేదోడికి వరిబువ్వ తీపి చూపిన ఆలోచనను కీర్తించడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. కట్టుబాట్లలో నలిగిన ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన సంచలనానికి జై కొట్టడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. పేదోడి మానాన్ని కాపాడి బతుకుకు గౌరవం ఇచ్చిన సంక్షేమాన్ని నమ్మడం బానిసత్వం అయితే మేము బానిసలమే. బాడుగు బతుకులకు సొంతింటి కల నెరవేర్చిన ఆ బాధ్యతకు సల్యూట్ కొట్టడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. కరణం మునసబు గోడలు కూల్చి గ్రామానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చిన విప్లవానికి జై కొట్టడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. ఢిల్లీ లాబీల్లో తాకట్టు పెట్టిన తెలుగు ఆత్మగౌరవాన్ని మళ్లీ తెలుగు నేల మీద నిలబెట్టిన నిర్ణయానికి సై అనడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. భాగ్యనగరాన్ని ఐటీ హబ్గా మార్చి లక్షల ఉద్యోగాల దారులు తెరిచిన ముందు చూపును మెచ్చుకోవడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ఇంటి ముంగిట పరిష్కారం చూపిన ఆలోచనకు అండగా నిలవడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. విజన్ 2020తో భవిష్యత్తును ముందే రచించిన ఆ దూరదృష్టికి సలాం కొట్టడమే బానిసత్వం అయితే రోడ్లు, నగరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో జీవన ప్రమాణాలు పెంచిన నిర్ణయాలను నమ్మడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. రాజధానికి భూమి ఇచ్చిన రైతు నమ్మకాన్ని నమ్మడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. విజన్ 2047తో రేపటి భారతానికి పునాది వేసే ఆ సంకల్పానికి నమ్మడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. నిరాశలో ఉన్న యువతలో యువగళపు జ్వాలను రగిల్చిన నాయకత్వాన్ని అనుసరించడమే బానిసత్వం అయితే మేము బానిసలమే. పారదర్శక పాలనతో కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన ఆ యువ నాయకత్వాన్ని నమ్మడమే బానిసత్వం అయితే యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి దిశ, ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయాణానికి తోడుగా నిలవడమే బానిసత్వం అయితే ఎస్, మేము ఆ జెండాకి సలాం కొట్టే బానిసలమే. ఇలా చెప్పుకుంటూ పోతే నీకు అలుపొస్తుందేమో, కానీ మాకు ఊపొస్తుంది. ఏంట్రోయ్, మీ పార్టీ ఏదో మీ తాతల కాలం నుంచి ప్రజల కోసమే పోరాడుతున్నట్టు, ప్రజాపక్షాన నిలబడుతున్నట్టు అంత సీన్ చేస్తున్నావు? అహంకారం, దుర్మార్గ రూపమైన రావణ సంహారానికి రాముడు చేసిన యుద్ధం 7 రోజులు. అధర్మాన్ని అణిచేందుకు, అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు కృష్ణుడు పూరించిన సమర శంఖం అక్షరాల 18 దినాలు. చెడుని అంతం చేసేందుకు దుర్గమ్మ దాల్చిన ఉగ్రరూపం నవరాత్రులు. అజ్ఞానాన్ని తొలగించి అధర్మాన్ని నశింపజేసేందుకు ఆ హరుడు చేసిన రణం కొన్ని క్షణాలు. కానీ తెలుగు జాతి కోసం, తెలుగు ప్రజల రక్షణ కోసం, తెలుగు ఖ్యాతి కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం నిరంతరం ప్రజాపక్షాన నిలబడి తెలుగుదేశం చేస్తున్న పోరాటానికి నేటికి అక్షరాల 44 ఏళ్ళు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మగౌరవ ఉద్యమం, ప్రజల నమ్మకానికి నిలువెత్తు రూపం, తెలుగు జాతి భవిష్యత్తుకు మార్గదర్శకం. అధికారంలో ఉంటే నిత్యం అభివృద్ధి, సంక్షేమం, ప్రతిపక్షమైతే ప్రతిక్షణం ప్రజాపక్షాన ఉద్యమ ఉగ్రరూపం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 44 సంవత్సరాల భావోద్వేగ ప్రయాణం. చివరగా ఒక్క మాట యాదుంచుకో, దేశ రక్షణకు సరిహద్దుల్లో భారత సైన్యం, ప్రజల రక్షణ కొరకు రాష్ట్రం నలుదిక్కుల్లో పసుపు దళం. జయహో తెలుగు జాతి గౌరవమా, జయహో తెలుగు కీర్తి పతాకమా, జయహో.